సరసాలలో చాలా రకాలు తెలుసు నీకు. శారదాబడి కట్టేశావు. ఎప్పుడేం చేస్తాను? ఏం చేస్తానా? నీ ప్రాణం తీస్తాను. అరవరా అరు, ఇంకా గట్టిగా అరు. నువ్వెంత అరిచినా నిన్ను ఎవరూ రక్షించలేరా? నీకేం అన్యాయం చేశాను? నీకేం అపకారం చేశాను? ఏం చేసావా? చూడరా, బాగా చూడు. ఈ ఫోటోలో నా పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టావా? తులసా? అవునరా, తులసి. నీకెలా తెలుసు? అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాలు నా చెల్లెలు. నీ మాటలు నమ్మి నిన్ను మనసారా ప్రేమించింది. కన్న వాళ్ళని ఉన్న ఊరిని వదులుకుని నిన్ను నమ్మి నీతో వస్తే పాపిష్టి డబ్బు కోసం పశువు లాంటి మనుషులకు అమ్మేశావు. దాని చావు కారణం అయ్యావు. నిన్ను వదలనురా, వదలను. నువ్వు వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. నన్ను చంపొద్దు దయచేసి. నన్ను వదిలే 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 నన్ను చంపొద్దు దయచేసి. వదిలే ప్లీజ్. వదిలే వదిలే నన్ను చంపొద్దు దయచేసి. వదిలే వదిలే వదిలే. రక్తం తాగే రాక్షసుల మీద దయ చూపించాలరా? ఆడదాన్ని అమ్ముకుని దాని జీవోత్సవం చేసే నీలాంటి వాడి మీద దయ చూపించాలరా? నువ్వు గిలగిల్లాడుతూ చేసిన ఒక్కొక్క పాపాన్ని తలుచుకుని చావాలిరా. ఎవరు రానివద్దన్నారు? అయ్యారావు అయ్యారావు పోలీస్ స్టేషన్ రాయల్ హోటల్లో హత్య జరిగింది. అమ్మాయి చేసింది. అవును, అమ్మాయి చేసింది. మీరు వెంటనే బయలుదేరి రావాలి. అమ్మాయి పైకి వెళ్ళిపోయిందండి. నువ్వా? ఎందుకు నువ్వు ఇంటికి తెగించావు? సంఘానికి ప్రభుత్వానికి ఏ సమాధానం చెప్పాలనుకున్నావు? సంఘం అమాయకంగా పశుత్వానికి బలైపోయిన నా చెల్లెలి జీవితానికి ఈ సంఘం సమాధానం చెప్తుందా? వంచనకు కూలిపోయిన నా జీవితానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? రోజు రోజు బజార్లో అమ్ముడుపోతున్న ఆడదాని అసహ్యతకు ఎవరు సమాధానం చెప్తారా? నేను అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పినా నీ ప్రశ్నకు నే సమాధానం చెప్తాను విజయ్. నీకు జరిగిన అన్యాయం నాకు చెప్పలేకపోయావా? చట్టాన్ని నీ చేతులకి నువ్వు తీసుకున్నావు.
అది చట్టమో కాదో నాకు అనవసరం. నేను చెయ్యాలనుకున్నదే చట్టం, నేను సాధించాలనుకున్నదే జయం. మీ న్యాయస్థానం చట్టం నన్ను దోషి అన్నా, వంచనకు మండిపోతున్న ప్రతి భారత స్త్రీ హృదయంలో ఉన్న న్యాయస్థానం నేను నిర్దోషిని. సిరాతో రాసిన శాసనాలు నన్ను శిక్షించిన, ఆడవాళ్ళ కన్నీటితో రాసిన చట్టాలు నన్ను మెచ్చుకుంటాయి. నువ్వు ప్రభుత్వానికి నీకు న్యాయం జరిగేలా చూస్తాను. నా మాట ప్లీజ్. ఎందుకు? దోషి సంఘ విద్రోహిని న్యాయస్థానంలో పట్టం కట్టించుకోవటానిక? పతిత కులట అని మడి కట్టుకున్న ఈ సంఘంతో మాటలనిపించుకోవటానిక? కళ్లకు గంతలు కట్టుకుని నల్లకోటు చూపే వేలు ముందు ద్రోహిని కావటం కంటే, సభ్యత లేని ఈ సంఘంలో మాటలనిపించుకోవటం కంటే నిర్దోషిగా నేను చావడానికే నిర్ణయించుకున్నాను. ఝాన్సీ, ఈ సమాజంలో నీకు సానుభూతి దొరికేలా నేను చేస్తాను. ఈ ఝాన్సీ కథ విని ఎవ్వరూ కన్నీళ్లు కార్చనక్కర్లేదు, సానుభూతితో ఎవ్వరూ బాధపడనక్కర్లేదు. జీవితంలో నాలా వంచనకు బలైన ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు చూసి వెక్కిరించకండి, హేళన చేయకండి. నా చావుతోనైనా ఈ సంఘం కళ్ళు తెరిస్తే చాలు. నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. నా కోసమైనా నీ నిర్ణయం మార్చుకో ప్లీజ్. ఝాన్సీ, ఈ లోకంలో నేను అన్యాయం చేసింది నీకు, నీ ప్రేమకే విజయ్. నన్ను మన్నిస్తావు కదా? నాకు తెలుసు విజయ్, నువ్వు నన్ను మన్నిస్తావని. నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు. నేనెప్పుడు నీతోనే, నీ మనసులోనే ఉంటాను. ఐ లవ్ యూ విజయ్. I always love you. I love you, Vijay. I love you. I love you. మాతృమూర్తులం పతితలం పతితలం మనదంతా